హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించేస్తానండి. అది కూడా ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. చూడడానికి మన గారెల్లాగా వడల్లాగా ఉంటాయి, బట్ అవి కాదండి. ఇవి జీరా డోనట్స్ అనమాట. చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేసుకుందాము. ముందుగా అయితే సూజీ రవ్వ 1 కప్ తీసుకున్నానండి. నార్మల్గా మనము రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వ ఇది వేసి మిక్సీలో వేసుకొని కాస్త పౌడర్ చేసేసుకోవాలి. నార్మల్గా ఇది సన్నగానే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కాజు తీసుకున్నానండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఇవి ఒక రోల్లో వేసుకొని చక్కగా కొంచెం పౌడర్ లాగా కాకుండా కాస్త ముక్కలు వచ్చేటట్లు క్రష్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. మరీ మెత్తగా లేకుండా, లావుగా లేకుండా, మీరు కావాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. కట్ చేసుకుంటే ఇంత మనకు ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలు అనేవి రావు, కాబట్టి నేను అలా క్రష్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర లేదా జీరా యాడ్ చేశాను. ఈ జీలకర్రను కాస్త చిటపట్లాడించిన తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు బాగా సన్నగా తరిగేసేసుకొని యాడ్ చేసుకున్నానండి ప్యాన్లోనే. కరివేపాకు కూడా కాస్త చిటపట్లాడిన తర్వాత మనము 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్తో మెజర్ చేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్కి మనకు ఎక్కువ సాల్ట్ అవసరం పడదండి. చూసి నిదానంగా కొంచెమే వేసుకోండి. మరి కావాలంటే చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, మనకు బాయిల్ వచ్చేసింది అనమాట వాటర్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనము రుబ్బి పెట్టుకున్న పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి సూజీ రవ్వ, అది కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టేసుకొని, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఇది మిక్స్ చేసుకోవాలి. కాస్త మనకు లంప్స్ ఫామ్ అయినా, ఉండలు కట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మనము చేత్తోనే బాగా నీడ్ చేసుకుంటే ఈ ఉండలన్నీ బాగా వచ్చేస్తాయి, కరిగిపోతాయి అనమాట. చూడండి, కాస్త చల్లగా అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకి ఏదైనా లంప్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. చక్కగా ఇలా లంప్స్ చేస్తుంటే మనకు మన చపాతీ పిండి వస్తుంది కదండి, అదే కొంచెము దాదాపుగా అదే విధంగా ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెము ఏదైనా కొంచెం పల్చగా అట్లా అనిపిస్తే కాస్త మైదా పిండి వేసుకోవచ్చు, లేదా రైస్ ఫ్లార్ వరిపిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మైదా యాడ్ చేస్తున్నాను. నాకు 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పట్టిందండి. తర్వాత ఇది ఉడికించి చల్లగా చేసి పెట్టుకున్న బంగాళదుంపలు లేదా పొటాటోస్ తీసుకున్నాను. ఇది ఒకటి వేసుకోండి చాలు. పొట్టు తీసేసిన తర్వాత ఇది కూడా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇన్ కేస్ మ్యాష్ చేసుకోకుండా ఉంటే మామూలుగా తురుపుకోవచ్చు అండి. గ్రేట్ చేసుకున్నా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. తర్వాత మనము ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా జీడిపప్పు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేసి చక్కగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇలాంటి మనము చిన్న చిన్న డోనట్స్ షేప్ ఇచ్చేసానండి. నార్మల్గా మనము వడలు చేసుకుంటాం కదా, అదేవిధంగా కాస్త పిండి తీసుకొని కొంచెంగా ఈవెన్గా ఉంటే బాగుంటాయి. చక్కగా ఇలాంటి డోనట్ షేప్ చేసేసుకోవాలి. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత టేస్టీగా, క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా మన జీరా డోనట్స్. మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకి వేడివేడిగా హోమ్ మేడ్ స్నాక్స్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మసాలాలు లేవు, పచ్చిమిర్చిలు లేవు, మనము కారం కూడా యూజ్ చేయలేదు, అల్లం వెల్లుల్లి లేదు, కంఫర్ట్ ఫుడ్. కాకపోతే ఇది డీప్ ఫ్రై కాబట్టి నాట్ రికమెండబుల్. ఎక్కువగా చేసుకోకుండా ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు బయట మనము తీసుకునే డీప్ ఫ్రై ఐటమ్స్ లైక్ ఇవి పొటాటో చిప్స్ అంట, ఫ్రెంచ్ ఫ్రైస్, అలాంటి వాటికంటే ఇవి బెటర్ కదండి. అట్లా అని హోమ్ మేడ్ స్నాక్స్ పిల్లలకి హైజీనిక్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మనం చేసిస్తే పిల్లలకి మన చేతులతో బాగా తృప్తిగా తింటారు. ఎక్సెస్ వాటర్ని టిష్యూ నాప్కిన్ ఏదైనా మన కిచెన్ టవల్లో అలా వేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ అసలు ఆయిల్ కూడా చాలా ఎక్కువ పీల్చుకోదండి. చాలా తక్కువ ఆయిల్లో మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్ ఒకటి మీకు చూపించేశాను కదా. పైనుండి పెరి మసాలా లేదా చాట్ మసాలా ఏది ఉంటే అది మీరు స్ప్రింకిల్ చేసుకొని హ్యాపీగా వేడిగా టొమాటో సాస్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, ఇమ్లీ చట్నీ, కట్టిమీటి చట్నీతో కానీ ఎంజాయ్ చేయొచ్చండి. మీ టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోతుంది. ఏమి ప్రిపరేషన్స్ అసలు లేదండి. పప్పులు నానబెట్టాలి, ఇంకా ఏదో చేయాలి అని. చూడండి ఎంత క్రిస్పీగా, బ్యూటిఫుల్గా మన మినీ వడల్లాగా ఉన్నాయి కదా. మీరు కూడా తప్పకుండా నచ్చితే
ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చెప్పండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసము మీరు ఈజీ కుకింగ్ ఏపీని ఫాలో కావాలని హోప్ చేస్తున్నాను. వేడివేడిగా మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ సర్వ్ చేసి మీరు కూడా ఈ టేస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.